నర్సరీ ఫామ్ ఉంది మేడం, రెవెన్యూ ప్లాంటేషన్ లేదు మేడం, అర్థవనం 4, ఎస్ఎంపీ పెన్షన్ 11 మేడం, మ్యారేజ్ తోటి లైన్ మేడం, విలేజ్ పార్క్ ఒకటి మేడం, తెలంగాణ క్రీడా ప్రాంగణం చెట్లు కూడా మంచి ముట్టి జాబ్ కార్డ్ కోసం ఎప్పుడు చేస్తారు సంవత్సరంలో జాబ్ కార్డు ఉంది అని చెప్పి మేడం, మాన్యువల్గా రాసిస్తేనే ఉపాధి కల్పిస్తారట. బేసిక్గా ఎడ్యుకేటెడ్ కాదు కానీ జాబ్ కార్డు ఉన్నప్పటికీ కల్పించట్లేదు, మాన్యువల్గా రాసిస్తేనే కల్పిస్తారట. చేతితోటి రాసిస్తేనే బేసిక్గా కల్పిస్తారట. మనం గ్రామపంచాయతీలో ఉన్నాము అంటే చదువుకున్న వాళ్ళనే కదా. నిన్న కొంత జాబ్ కార్డు వాళ్ళు జాబ్ కార్డు లేదు, ఎస్ఏబాద్ గ్రామ సభలో అన్నట్టుగా జాబ్ కార్డు ఉన్నాయి. నెంబర్ చెప్పండి, జాబ్ కార్డు నెంబర్ చెప్పండి. అంతా అంటారో కన్నారో జాబ్ కార్డ్ పనిచేస్తున్నాను దాన్ని యాక్టివ్ చేపిస్తే న్యూ జాబ్ పెడితే ఇదంతా చెప్పి మనకి జాబ్ కార్డు చాలా తీసేస్తామండి. 102,000 92,000 మన దగ్గర ఉన్నాయి. అథెంటికేషన్ ఇంకొక 7,000లో మళ్ళీ 4,000 తీసేస్తున్నాం. మరి జాబ్ కార్డు బాగా తగ్గిపోతున్నాయి. మనకి 99,000 వేలు లెక్కలు మాకు. మీ వేజెస్కి అనుకూలంగా మీరు కనుక చేయకపోతే మీ జీతాలు రావండి. మీకు తెలుసా ఎంత ఎక్కువ వేజెస్ ఇస్తే 500 అడ్మిన్ కాస్ట్ నుంచి మీ జీతాలు మన రాష్ట్రంలో లెక్కలేస్తున్నారు. మన ఫ్రీడమ్ అసిస్టెంట్ జీతాలు సంవత్సరానికి 100 కోట్లు అంట. 100 కోట్లు అంటే మనం ఎంత టర్న్ ఓవర్ చేయాలో చూసుకోండి. ఎట్లా టర్న్ ఓవర్ చేస్తారంటే వేసీస్ లేకుండా వాళ్ళని మీద కోపం చూపెట్టిందా? ఈ త్రాగునీరు అదే గ్రామపంచాయతీ వాళ్ళే కట్టించారు. మరి ఏదో ఒక సొల్యూషన్లో వెళ్ళాలండి. ఎందుకంటే బాధ్యత కావాలి. పరిసరాలు 1, బీబీ 1, రెవెన్యూ ప్లాంటేషన్ 3, గోసైడ్ 1, బయోటెక్నిక్ ప్లాంటేషన్ 1, టీచర్ 1, కిచెన్ సెట్ 2, వన్ ప్లాంటేషన్ 1.
నమస్తే మధ్యాహ్నం మన 2 మండలాలు వాళ్ళు దీనికి శివగాడు 100 రోజులు పూర్తి కావడం వల్ల పనిచేసి పరిమాణం తగ్గించడం జరిగింది. అక్షరాలకు పనిచేసి నష్టపోవడం జరిగింది. డిమాండ్ ఫామ్ నిర్వహిస్తున్నారు. జాబ్ కార్డ్ నిర్వహణ 21 నుండి 2022 వరకు నిర్వహించలేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. 21, 22 లేదు, 23 సంవత్సరంలో ఉంది. అసలు డిప్యూటీ పనులకు 5,26 పాయింట్లు 26 కిలోమీటర్లు పనిచేసినట్టుగా 5,864 రూపాయలు పార్కింగ్ చేసింది. వీళ్ళు ఏదైనా పొందడం లేదు. వీళ్ళు ఏదైనా కూడా పని చేసిన మాస్టర్ చేశారు కదా, 3 లక్షల ఫోటోలు చూపించారు. 3 రకాల ఫోటోలు చూపించారు. డోర్ టు డోర్ విజిట్లో అయితే ఇక్కడ ఏంటంటే ఎందుకు నాకు డిగ్రీకి సంబంధించి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకపోతే పోస్ట్ మెజర్మెంట్ రికార్డ్ చేసి నో డిమాండ్ ఫామ్స్ నిర్వహించట్లేదు. జాబ్ కార్డ్ నిర్వహణ లేదు. వేతన రసీదులు ఇవ్వడం లేదు. తనిఖీ బృందం వారికి 7 రకాల రిజిస్టర్ గ్రామ సభలో ఇవ్వడం జరిగింది. ఇచ్చారా? గ్రామ సభలో ఇవ్వడం జరిగింది. సంబంధించి 3 రకాల ఫోటోస్ రాయలేదు మేడం. అప్డేషన్ లేదు మేడం. పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. ఏమేమి లేవు? ఏమి అన్నీ లేవు మేడం. కొంత మట్టుకే కొన్ని ఉన్నాయి. కొంత మట్టుకే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నిర్మాణాలు రిజిస్టరు, రాత్రులు రిజిస్టరు, నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ అట్లా జాబ్ కార్డ్ అప్డేషన్ మొత్తం అప్డేషన్ వాళ్ళంతా ఇప్పుడు పెన్షన్లో ఉన్నారండి. ఇప్పటిదాకా రాసుకోండి వాళ్ళకి కాదు, వాళ్ళు రాసుకొని కూడా
ఇది సంతకాలు లేవు. ఎన్ని వర్క్స్ చేశారు? 1 minute. మేడం 1 minute చాలా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రాసిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఫైనల్ గ్రేడ్కి వచ్చినప్పుడు అమ్మాయి ఈ పని ఎందుకు చేయలేదు వాళ్ళకి టైం వచ్చేస్తాం. ఇంకా వాళ్ళు మారకపోతే మనకి నెంబర్ ఇస్తాను జిరాక్స్కి నెంబర్ ఇస్తాను మన యూరియన్స్ నెంబర్ సుందరయ్య గవర్నమెంట్ పిఏ గారు స్కూల్లో వెళ్తాను. గ్రామంలో ఉన్న కపూల వల్ల సంజీవనం వైట్ పేపర్ ఉంది అక్కడ. ఆ ఏరియాలో మంచి ఏం చెప్తాయండి? రాజేష్ అన్న మనకి ఊరు ఉంది కదా మినిమం 50 రూపాయలు చేయించారా? ఏమని చెప్పాల్సిందా? చూడండి నాకు అర్థం కాదు. ఎందుకంటే మరి ఎక్కువ సాల్వ్ చేయాలి. సాల్వ్ అయితే చేయండి, లేకపోతే దాన్ని ఏం చేయాలో కూడా ఆలోచించాలి.
సరే ఎంపీ వాళ్ళు ఎంపీ ఇది హర్తవనాలు కాదు కదా మొక్కలు నాగరాజు హెడ్ క్వార్టర్స్ వేయండి. నాగరాజు బాగా నిర్లక్ష్యంగా మనం జీతం మొత్తం అసలు రాస్తే రికవరీ సరిపోతుందండి. చెప్పొచ్చుగా నేను గ్రామసభ అయిపోయినాక రిపోర్ట్ తీసుకున్నారా? గ్రామసభ అయిపోయినాక రిపోర్ట్ చూసుకున్నారా? ఏమైనా ఇష్యూస్ వచ్చినా మీరు తెలుసుకోరా? మీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో మరి ఎవరిని అడిగేలా డీడీఎఫ్ ఇప్పుడు ఇక్కడ రాసి మరి అది ఇప్పుడు చెప్పండి. మరి చూసుకోరా సార్, ఏమి చూసుకోరా ఒకసారి ఏమి మీరు ఎట్లా చేస్తారంటే సంతకము కింద పేరు కూడా రాయాలండి. డిస్ట్రిక్ట్ అంటారు. ఒక నిమిషం చూపిస్తాను. ఏ అవసరం లేదండి. కనీసం తీయండి కూడా పేరు ఉంటే అందులో రాయడానికి ఏముంది? పేరు రాస్తాం సార్ మేము పేరు రాస్తా కొన్ని మంది అక్కడ 72 రోజులు పనిచేసినట్లు ఆధార్లో కలవు నాకు సంతకాలు లేకుండానే 22,500 రూపాయలు పేమెంట్ చేసి పెనాల్టీ వేయండి. ఇన్ని రోజులు కాకపోతే ఒకరైనా CEO అన్నయ్య ఎవరో CEO ఆఫీస్లో ఉండేవాళ్ళు ఎంత అలర్ట్గా ఉంటే అంత తక్కువ కంప్లీట్ ఇంకోటి కంపల్సరీ చెప్పేసారు. సాటర్డే రోజు సపరేట్ రోజు అయితే సాటర్డే ఈవినింగ్ 5 o'clock కల్లా ఆఫీస్కి వస్తే నెక్స్ట్ ఇవన్నీ తీసుకోవడానికి ఫీల్ అవుతుంది. మిస్ అయినా సరే తీసుకోవద్దు. ఆ డేట్ ఆ టైంలో కూడా 1-2 సార్లు రిజెక్ట్ చేశారనుకోండి, వాళ్ళు స్ట్రీమ్ లైన్ అవుతారు. అదే నేను అనేది, మీరు స్టార్టింగ్లోనే వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేయకపోతే మనకి ఇవే ఇబ్బందులు ఉంటాయి. ఏం కాదు లేదనుకుంటా. అవునండి, మనం ఏ వాళ్ళు ఇబ్బంది పెట్టాలి కదా, కాబట్టి మనం ఇబ్బంది పడుతున్నాం కదా. గుర్తుపెట్టుకోండి, లేకపోతే మాత్రం రికవరీ చేస్తాను. ఫీల్డ్ అసిస్టెంట్ నెంబర్ 10 మేడం, ఇద్దరు హక్కుదారులు 12 రోజుల పనిచేసినట్టు మాస్టర్ నందు సంతకాలు హాజరులు కలవు కానీ వీళ్ళకు ఓవర్లాప్ అని రాయడం వలన 12 రోజులకు గాను 2,236 రూపాయలని వేతన నష్టం జరిగింది. దీనికి సంబంధించి క్వాంటిటీ అనేది తగ్గించి పేమెంట్ చేయాలి కానీ చేయలేదా? చేయలేదు. అదేంటి మనం ఏం చేస్తామో రికవరీ తగ్గించలేదంట, క్వాంటిటీని తగ్గించారంట. అసలు క్వాంటిటీని తగ్గించారు కానీ పేమెంట్ చేయలేదు. మరి ఈ వారంలో మనకు పేమెంట్ 10 తగ్గించేసేసి చేసేసేయండి. చేయొచ్చా? చేయొచ్చు కదా? చేయొచ్చా? ఇబ్బంది ఏం లేదు కదా? ఓకే. నెక్స్ట్ జనరల్ ఇష్యూస్ వచ్చేసి ఇష్యూ నెంబర్ 11 మేడం. ఇష్యూ నెంబర్ 11 మేడం, దీనికి సంబంధించి డిమాండ్ ఫామ్స్ అనేది నిర్వహిస్తున్నారు. నో డిమాండ్ ఫామ్స్ అనేది నిర్వహించడం లేదు.
ఇష్యూ నెంబర్ 12 మేడం, జాబ్ కార్డ్ నిర్వహణ పూర్తి స్థాయిలో లేదు. అట్టేసి పూర్తి స్థాయి. ఇష్యూ నెంబర్ 13 మేడం, వారం వారం వేతన రసీదులు ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 14 మేడం, గ్రామ పంచాయతీ లెవెల్లో సంబంధించి 7 రకాల రిజిస్టర్ అనేది నిర్వహించాల్సి ఉండగా 7 రకాల రిజిస్టర్ సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. అలాగే సుస్థిరస్లో రిజిస్టర్ అనేది మాన్యువల్గా రాయడం జరిగింది. దీనికి సంబంధించి 10 సర్కిల్ ఇష్యూ నెంబర్ 15 మేడం, సర్క్యులర్ నెంబర్ 1073 ప్రకారం 3 రకాల ఫోటోలు అనేది నిర్వహించాల్సి ఉండగా ఒక రకం ఫోటోలు మాత్రం, అంటే పని జరుగుతున్నప్పటి ఫోటోలు మాత్రమే చూపించడం జరిగింది మేడం. పని జరగకముందు, పని జరిగిన తర్వాత ఫోటోలు నిర్వహించలేదు. అది పనులకు సంబంధించిన ఫోటోలు లేవు, వర్క్ ఫైల్స్ కూడా లేవు. మీరు చూపిస్తే ఇదైతే 1000 రూపీస్ పెనాల్టీ అండి. ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూలు కూడా మేము ఇంకా ఇప్పుడు రివ్యూ చేస్తున్నామంటే 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది. మాకు 14 నుంచి మేము రాయడానికి చచ్చిపోయినాం. ఇవే చిన్న చిన్న ఇష్యూస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము వార్న్ చేస్తున్నామండి. ఓకే, నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 17 మేడం, 18. ఇక 3 అవే కదా, 15 కింద ఇక్కడ కొలతల పుస్తకాల్లో రైతుల సంతకాలు అక్కడ తీసుకోండి పుస్తకం. ఎందుకని ఫీల్డ్ అసిస్టెంట్ టీఏ ఇష్యూ మేడం, మన గ్రామంలో 7 రకాల రిజిస్టర్ పూర్తి స్థాయిలో నమోదు చేయడం లేదు. మాన్యువల్ కూడా రాయడం లేదు. పనులకు సంబంధించి 3 దేశాల ఫోటోస్ నిర్వహించడం లేదు. సంతకాలు 16. ఇక్కడేమో రోల్ కాల్ అంటున్నారు, ఇక్కడేమో ఫోన్ కాల్. ఓకే, రోల్ కాల్కి అసలు ఆ ఫోన్ కాల్కి సంబంధమే లేదు. సమాధానమే చూడండి, వాళ్ళ అమాయకత్వం. వాళ్ళు రోల్ బుక్లో కాలం 12, 13 కాలమ్స్ రాయడం లేదు. 19 ఇష్యూ మేడం, మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించడం లేదు. నేను మొన్నపైన రిమార్క్స్ రాసిన 500 పెనాల్టీ 5-10 లోపల చూపించుకుంటే 20 ఇష్యూ మేడం, రోజువారీ దివాస్ అనేది నిర్వహించడం లేదు. దాని రిజిస్టర్ కూడా నిర్వహించడం లేదు. 21 ఇష్యూ మేడం, ఆర్గనైజింగ్ మీటింగ్ ఇష్యూ మేడం, 7 వర్గాలకు అవినీతి ప్లాంటేషన్ మేడం, 4300 మొక్కలు పెట్టినట్టుగా రికార్డ్ చేయడం జరిగింది మేడం. 1914 44 మొక్కలు రద్దున్నాయి. 2350 మొక్కలు చనిపోవడం జరిగింది. రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ గాను 76,78,130 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం వచ్చేసి 7,59,49,49,430 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగిందండి.
తర్వాత 3 రోజులు రికార్డు తీసుకొని గ్రామ పంచాయతీకి వెళ్ళి 23 నుంచి 28 వరకు గ్రామ పంచాయతీలోని సామాజిక తనిఖీ నిర్వహించి మనకు సర్పంచ్ల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి ఏవైతే గ్రామ సభలో జరిగిన ఇష్యూలు వచ్చినాయో వాటికి సంబంధించి ఈరోజు ప్రజావేదికలో సమర్పించడం జరుగుతుందండి. ఫస్ట్ గ్రామ పంచాయతీ వచ్చేసి సూరవీడు, డిఆర్పి వచ్చేసి జే సాగర్. సూరవీడు గ్రామ పంచాయతీ సంబంధించిన సెక్రటరీ గారు, టీఏ గారు, ఈసీ, పిఓలందరూ డయాస్కి అందుబాటులో ఉండాలని కోరడం అయింది. సభకు నమస్కారం. నేను ఆడిట్ చేసిన గ్రామం సూరవీడు. దీంట్లో కూలీల వేతనాలుగా 59,24,494 రూపాయలు, అలాగే సామాగ్రి ఖర్చుగా 7,71,845 రూపాయలు. మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ 1/9/2021. ఇందులో 2 ఫైనాన్షియల్ ఇయర్స్ యాడ్ అయ్యాయి. అన్నపట్నం పక్కనే మా పొలం ఉంది. పక్కనే 100 మీటర్లు. అవి ఇంతపురం గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో పెట్టాలి. ఇంతమందికి డబ్బులు ఆయన 2 అంటున్నారు, 40 పెట్టారు. ఇంతమందికి పేమెంట్ చేసినప్పుడు ఇంతమందికి పేమెంట్ చేసినామంటే డబ్బులు వస్తాయి. మీరు పేమెంట్ చేస్తున్నారు, వాళ్ళ అమౌంట్లో పడితేనే వాళ్ళు డబ్బులు పడతాయని అదే జీపీ అకౌంట్ ఇవే నేను
మన ఎల్లప్పుడు కొన్న మనకి దాని స్థాయిలో బౌస్ పనులు వచ్చింది మేము ఎవరు వెళ్ళలేదండి పనులు చేయించేస్తాము వాళ్ళు వస్తారు చూసుకుంటారు అంత కాంపిటేటివ్ ఉంటారు మనం ఒక చిన్న పని చేస్తాం మేము రాజులప్పుడు మొదలుతాం కదా పనులు బొమ్మలు ఇవి ఎన్ని చేయాలి చెప్పండి ఒకసారి ఎంపీఓ ఎన్ని చేయాలి ఎంపీఓ చేయాలి ఎంపీఓ చేయాలి ఎంపీఓ ఎన్ని చేయాలి ఎంపీఓ ఎన్ని చేయాలి చెప్పండి ఏపీఎస్ఆర్ జిఏ గారు ఈసీ గారు ఎట్లా ఫీల్డ్ వెళ్తారు కాబట్టి వాళ్ళు ఏది అప్డేషన్ చేసినా కూడా ఏమి ఇబ్బంది పంచాయత్ సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ రోజు సంతకం పెట్టాలి అథరైజ్డ్ పర్సన్ ఓకే ఏదైనా కూడా వీళ్ళందరూ కూడా మళ్ళీ ఫైనల్ హియరింగ్కి వస్తారు నెల లోపలే వస్తారు ఆ లోపలైతే పనులన్నీ అయితే కావాల్సిందే మనము ఎప్పుడైనా కూడా ఇప్పుడే అని కాదు మేము ఏం చేస్తామంటే అప్పటికప్పుడు మళ్ళీ ఇంకొక హియరింగ్ చేసి అప్పుడు కూడా వాళ్ళకి వడ్డీలు విధించామండి జరిమానాలు విధించి మీటింగ్ దగ్గర క్లోజ్ చేశాం క్వాంటిటీ పోయిందా క్వాంటిటీ పోయిందండి ఏమండి కాదు క్వాంటిటీ పోతే ఎట్లా దాని క్వాంటిటీ ఉండదు నుంచి 540 మొక్కలు నాటారు 156 మొక్కలు బ్రతికి ఉన్నాయి 108 మొక్కలు చనిపోయాయి వాటిని పేమెంట్ చేయడం జరిగింది. ఎన్ని మొక్కలు చేశారు 500 కానీ ఏ మంత్లో చేసిందా ఏ మంత్లో చేసిందా అలా కాదు ఇప్పుడు మీరు చేసినప్పుడు 540 మొక్కలు ఉన్నాయని సర్టిఫై చేసిందా 540 మొక్కలకు పేమెంట్ చేసింది 540 మొక్కలు నాకు అర్థం ఇప్పుడు ప్రజెంట్ 130 ఉన్నాయి సెప్టెంబర్ ఏ సెప్టెంబర్ అప్పుడు ఉన్నాయా ఎవరు నాగరాజు ఏమంటామంటే నువ్వు ఏదైనా మెటీరియల్ పేమెంట్ చేసినప్పుడు చాలా లెక్క ఉండాలండి అవును మేడం చేయట్లేదు మేడం చేస్తున్నారు రాస్తున్నారు మేడం 23 ఇష్యూ మేడం మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ లేదు మేడం పూర్తి స్థాయిలో లేదు ఉన్నాయి మేడం ఉన్నాయి మేడం ఒక్క రిజిస్టర్లో ఉన్నాయి మేడం
బయటికి పోతాం. Quiero tallo de poco. Sale. Quiero tallo. జాబ్ కార్డులో నమోదు కొరకు ఇద్దరు పెట్టారండి. ఈ జీవన జ్యోతి అమ్మా ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? జేపీఎస్ ఓకే. ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? బాబు 2 రోజులు తెప్పించాలి. రేపే 2 రోజులు కాదండి. ఎందుకంటే మనము టైం బౌండ్. ఇప్పుడు నాకు మళ్ళీ ఈ రికార్డు మీరు మళ్ళీ దేనికి వస్తారు కదా మన దగ్గర హియరింగ్, ఫైనల్ హియరింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ అయినాయా లేదా అని చూస్తానండి. అందుకనే డేట్ మెన్షన్ చేసుకున్నాం. ప్రతిసారి మేము చాలా ఇబ్బంది పడ్డాం. పేరు లేనందున ఇది ఎందుకు ఇది చేస్తున్నాం కదా బై 30th. రేపు యాడ్ చేయాలండి. చిన్న పని. అది చెప్పండి. ఎనిమిది మహిళలకు సంబంధించి కొత్త రాజకుమారి ఆరోగ్య పరిరక్షణకు సరఫరాలు హాజరున్నాయని ఓవర్లాపింగ్ చేయడం వల్ల 1434 రూపాయలు నష్టపోతుంది. అబ్బా ఇట్లా ఎవరిస్తారు? ఓవర్లాపింగ్ అంటే ఏంటమ్మా? 2 పనులలో చేయడం. మరి ఎట్లా? ఇప్పుడు ఈ క్వాంటిటీ పోయిందండి. తగ్గించలేదు. అయ్యా తగ్గించారా? తగ్గించారా? ఓకే మేడం, తగ్గించింది. డిమాండ్ పెట్టి వర్క్ ప్రోగ్రెస్ చేసేసారు. ఎప్పుడు చేస్తారు? 7th